హే ఫ్రెండ్స్, అందరూ ఎట్టున్నారు? చాలా అంటే చాలా బాగుంటున్నారు. మనమైతే చాలా గ్యాప్ తర్వాత అయితే మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం. ఎందుకురా ఇంత గ్యాప్ వచ్చిందంటే మన ట్యాబ్ అయితే పగిలిపోయింది పూర్తిగా. దీనికైతే 2 years వారంటీ ఉంది కాబట్టి మనమైతే రిటర్న్ ఇచ్చాం. ఇదైతే కొత్త మోడల్ అనమాట, మనకి ఇచ్చింది ఇప్పుడు 18 మోడల్ అనమాట, కొత్తది. మనమైతే కొత్తగా చాలా 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 3 చాలా గ్యాప్ వచ్చేసింది. అందుకే మైన్క్రాఫ్ట్ మళ్ళీ ఆడదామని నేను వచ్చాను. ప్రతిసారి మైన్క్రాఫ్ట్ ఆడేటప్పుడు నాకు ఎప్పుడు చూసినా డిలీట్ చేసి పగలగొట్టేయాలనిపిస్తుంది ట్యాబ్, అంత కోపం అనమాట. సరే, ఇప్పుడు మన సోదేం పెట్టుకోకుండా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన స్పాన్ అయితే బాగానే వచ్చింది. ఒక పక్క డెజర్ట్, ఒక పక్క చెట్లు, అడవి మొత్తం. నాకు తెలిసి ఇది మొత్తం ఇట్లా స్ట్రైట్ పోతే ఇలాంటి ప్లేస్లోనే నాకు ట్రెజర్ దొరికేది. ఈ ప్లేస్ నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా స్పాన్ అయినట్టేమో అనిపిస్తుంది. ఓకే, అక్కడ అబ్బా ఎన్ని షీపులు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఉడ్డు కొట్టి తొందరగా యాక్స్ చేసుకుందాం. యాక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం మాట్లాడుకుందాం, మొత్తం చంపేద్దాం. ఈ మ్యాక్ ఎందుకో పనికిరాదు, ఒక్కటి దొరికితే చాలు మనకైతే సెట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇది, ఇంకా ఇది రాదు, ఇంకొక బ్లాక్ కూడా తొందరగా, ఎందుకంటే మనకు మేకలు కావాలి. దానికి వచ్చే ఊల్ ఎంత పవిత్రమైందో నాకు తెలుసు. ఒక యాక్స్, ఒక పిక్ యాక్స్ చాలు. ఏదిరా మేకలు మిగతావి? ఓకే, ఫస్ట్ ఓకే అక్కడ ఉంది ఒకటి. జామ చెట్టు కాస్తాయి చామకాయలు. ఓకే, మిగతా మేక అదే మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు. పాట బాగుంటుంది, లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. అలానే కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. నేను ఈ మధ్య కొత్త వీడియో తీసాను అనమాట, నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇంకా మీరు చూడలేదంటే నేను వెళ్ళి చూసేయండి. ఇప్పుడు దాకా ఒక్క వ్యూ రాదు గైస్ దానికైతే. ఓకే, ఇప్పుడు ఆ వీడియో గురించి ఇంకెందుకు, మన తొందరగా. అబ్బా, నా లక్ బాగుంది, నిజం బాగుంది. ఇక్కడ చాలా దొరుకుతాయి, ఐరన్, కోలు. ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ మ్యాన్. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక తీసుకొని, ఫస్ట్ ఓడి అమ్మ వుడ్ లేదు కదా, వుడ్డే ముఖ్యం. ఓకే, ఫస్ట్ అయితే ఒక్క చెట్టు కొడదాం, ఒక్కటి కొడదాం చాలండి. అసలు ఈ చెట్టు మొత్తం కొట్టుకొని పోదాం, తర్వాత వచ్చి మిగతా కొట్టేద్దాం చెట్లు. మనమైతే ఇల్లు సపా కట్టేద్దాం గైస్. మనమైతే అంత పెద్ద హార్డ్ కోర్ ప్లేయర్ కాదు కాబట్టి కట్టలేదు. హార్డ్ కోర్ ప్లేయర్ అయితే ఉంటే ఈ పాటికి మొత్తం హార్డ్ కోర్ మామూలు ఉండేది కాదు, దెబ్బకి చచ్చిపోయేవాడిని 5 నిమిషాల్లో. ఇప్పుడైతే ఫస్ట్ పుల్లలు తీసుకోవాలి, స్టేక్స్, దాని తర్వాత ఒక పికాక్స్. ఇప్పుడు మొత్తం మైనింగ్ మొత్తం తవ్వేసి మనకు కావాల్సింది తీసుకుందాం. స్క్వాడ్, పికాక్స్, మొత్తం ఫర్నెస్, తొక్క, తోలు అవన్నీ అయితే తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం షీప్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఏంద్రా డెజర్ట్, అడివి, ఇది దీని పేరేంటి నాకు తెలియదు కానీ స్టోన్ ఏజ్ అని అనుకోవచ్చేమో, నాకు దాని పేరు అంత క్లియర్ తెలియదు. మనకు ఫుడ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సంపదాం. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంటే. కోల్ కూడా దొరికేసింది దేవుడి దయవల్ల. ఫస్ట్ అయితే కోల్ తీసుకున్నాం. సాయంత్రంకి బెడ్ రెడీ, కోలు రెడీ, అన్నీ రెడీ, ఇల్లు తప్పించి అన్నీ రెడీ. జోక్ చేసాలండి, ఇంకా అన్నీ రెడీ కాలేదు. ఎంత కోల్ దొరుకుతుంది, ఇంకా కావాలి. నాకు ఆశ కద్దు లేదురా బాబు, ఇంకా కావాలి. ఎంత ఉండాలంటే కోలు, అయ్యే బాబాయ్ నా తట్టు అలిచిపోవాలి నేను. ఫస్ట్ అయితే మనం బెడ్ చేసుకుందాం, మన క్రాఫ్టింగ్ టేబుల్ కాడికి వెళ్ళి. అంతకన్నా ముందు కోల్ ముఖ్యం కాబట్టి కోల్ తీసుకుందాం. ఓకే, కోల్ వచ్చేసింది. ఇంకా పైకి తవ్వుకుంటే వెళ్ళిపోవాలి. కొన్ని 10 బ్లాక్స్ అయితే వచ్చినాయి. దీంతో అయితే ఫస్ట్ మనం క్రాఫ్టింగ్ టేబుల్తో ఫర్నెస్ చేసుకొని, ఇది చేసుకొని, కొన్ని స్టిక్స్ తీసుకొని, అరే యాక్షన్ ఎందుకు రాదురా, సరిపోయింది. సర్లే, ఇక్కడ ఉన్నాయిగా, ఇవి తీసుకొని చేసుకున్నాం. ఓకే, యాక్స్, స్క్వాడ్, కొన్ని ఇవి కూడా తీసుకుందాం గీస్, మనకి ఇంపార్టెంట్ టూల్స్.
ఓకే, ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని మొత్తం తవ్వేద్దాం. ఇక్కడ కోసం తవ్వుదాం. మనకు కావాల్సిన సామాన్లు ఎంత ఉంటే అంత, ఎంత పడితే అంత మొత్తం తవ్వేస్తూనే ఉన్నాం. మామూలుగా ఉన్నాం అంతని. ఓకే, తవ్వుదాం. ఫస్ట్ అయితే మనం ఈ సోది ఒత్తుకొని మనం మొత్తం తవ్వుతూనే ఉన్నాం. మనకు కొన్ని బ్లాక్స్ అయితే కావాలి గైస్. ఎందుకంటే మీకు ముందు చెప్తాం ముందు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. టింగ్ అని ఇప్పటికే వెలిగేసే ఉంటుంది. మన ఫుడ్ కోసం అనమాట. ఫుడ్, బెడ్ అన్నీ సెట్, కోళ్ళు సెట్, ఇల్లు కట్టడానికి డౌటే లేకుండా. అదే ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇక్కడ కాగుతూ ఉంటాయి డమ్ 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 అని. మన అంతలోకి స్టోనేజ్లు ఎక్కడైనా దొరికితే ఏమో చూద్దాం. ఐరన్ దొరకచ్చు గైస్. ఐరన్ దొరికితే లక్కే, మన లక్, మామూలు లక్ కాదు. కోళ్ళు ఇప్పుడు అంత అవసరమే కానీ ఇప్పుడు మనం పట్టించుకునే అంత అవసరం లేదు. ఓరే, ఒక కేవ్ ఓకే, ఇక్కడ ఒక కేవ్ ఉంది. తొందరగా దూకేద్దాం. ఒడే, నేనేదో సరదాగా అన్నారా? గేమ్ సీరియస్ తీసుకున్నాడు గైస్. ఓకే, ఏం కాదు గైస్. కింద లాభా కూడా ఉంది, ఫుడ్ కూడా లేదు. అదిదా సార్, అసలు నాకు ఎంత లక్ చూడండి. కాబుల్ స్టోన్ కరెక్ట్ టైం తెచ్చుకున్నప్పుడు బతికిపోయాను. లేకపోతే చెక్కేసేవాళ్ళు. నాకు అయిపోయింది, నాకు బతికైపోయేది. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని గోక్ తినేసి అప్పుడు దాని తర్వాత వెళ్దాం మైని. ఎందుకు మనకి దోల అంత వాళ్ళంతా దోలేనా? నేను సరదా కన్నా గైస్. ఇప్పుడు చాలా సీరియస్ తీసుకున్నాడు గేమ్. మామూలు సీరియస్ కాదు, ఆటోమేటిక్గా ముందుకెళ్ళిపోయా. ఫస్ట్ అయితే కోల్ తీసేసుకొని ఇంకా ఇదేంద్రా. ఓకే, నైస్. ఇప్పుడైతే ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బెడ్ ఉంది. ఇంకా సాయంత్రం కూడా అక్కడే కనుకోవచ్చు. ఓకే, మనం వెళ్దాం పదండి మన టూర్కి. నేను తినగానే ఒకటే నిండింది వెళ్తుంది ఎప్పుడైనా ఫుడ్ బార్. 2 పేరుకుంటే బాగుండు. ఫస్ట్ అయితే మనకి చిన్నగా కిందకి దిగేద్దాం. కాబుల్ స్టోన్ చాలా ముఖ్యం, అసలు చాలా అరుదు కూడా. మీకు తెలీదు, నాకు తెలుసు. దేవుడు, ఒక్క ఐరన్ పీస్ దొరికినా చాలు, కిందకి దూసుకొని వెళ్ళిపోతాను నేను. ఫస్ట్ అయితే కొన్ని టార్చర్స్ చేసుకుందాం. అది బేసిక్ థింగ్స్. అది కూడా తెలియకపోతే ఇంకా నేను హార్డ్ కోర్ ప్లేయర్ని కాదు. ఓకే, అరే సరే, టార్చర్స్ ఉన్నాయి. సరే, ఐరన్ కూడా ఉండాలి. అరే, ఒక్క ఐరన్ పీస్ రా, షీల్డ్ చేసుకుంటా. నీకు పుణ్యం వస్తుందిరా అయ్యా. ఎంత కిందకు వచ్చినా కూడా ఐరన్ పీస్ దొరకట్లేదు గైస్. కామెడీ. అరే బాబా, అడుగుని మీకు జూమ్ చేసి చూపిస్తాను. డైమండ్స్ గైస్, డైమండ్స్. జాంబీస్ చాలా మంది ఉన్నారా? అరే, దీనికన్నా లక్కిచ్చాము ఎవడు ఉన్నాడు. కింద చిన్నగా మెట్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు వేసి. నేనైతే ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటా. డైమండ్స్ ఉన్నాయి కింద అయితే. ఇక్కడ చూసారా? అరే డైమమ్మ, డైమండ్స్ లాభా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఎదురు గైస్. వాడు జాంబీగాడు అక్కడే ఆగిపోయాడు. జాంబీగాడు. మనమైతే ఫస్ట్ అంత తొందర వద్దు, అట్లీస్ట్ కొంచెం ఐరన్ పీస్. అరే, ఐరన్ మరి చాలా కిందకు ఉంది గైస్. ఇప్పుడు కానీ ఒక జాంబీ వచ్చాను కొడితే ఎలా ఉంటుంది? మామూలు చెప్తున్నా, మీ అబ్జర్వేషన్ మా కన్ఫ్యూజన్ మొత్తం కలిపితే ఇప్పుడు ఒక జాంబీ వచ్చి కొడితే ఎలా ఉంటుంది? ఏదైతే అది గైస్, కిందకి వెళ్ళిపోదాం. చచ్చాను. ఐరన్ తీసుకున్నాం, వచ్చేస్తున్నాం అంతే. ఐరన్ తీసుకున్నాం, పికాక్స్ తీసుకున్నాం, డైమండ్ అయిపోవాలి అంతే. మా మామూలుగా ఉండదు, మినిమం ఉంటుంది. సారీ, ఇక్కడ పెట్టాను టార్చ్, ఇక్కడ కట్టుకొని వెళ్దాం. ఒక టార్చ్ బొక్క, ఫుల్ బొక్క. ఇప్పుడైతే చిన్నగా కిందకి వెళ్దాం. నాకెందుకో తేడా కొడుతుంది గైస్. కొన్ని బ్లాక్స్ తీసుకుని వెళ్దాం. చాలా తేడా కొడుతుంది నాకు. చాలా బ్లాక్స్ కావాలి. ఒక స్టాక్, మినిమం ఒక స్టాక్ తీసుకుని వెళ్దాం. మనమైతే చాలా తేడా కొట్టేస్తుంది. ఒక స్టాక్ తీసుకుని వెళ్దాం. స్టాక్ 30 ఎంత కొంత. కింద చూడండి, ఫస్ట్ ఎపిసోడ్లోనే డైమండ్స్ అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్లో డైమండ్స్ ఉంటాయి. చాలా లక్కీకి దొరికింది నాకైతే. జాంబీస్ ఎవరు రావట్లేదు కదరా, సేఫ్ లేండి. వస్తే మనం బతికైపోతాం. ఓకే, 44. ఓకే,
నేను చాలా అనుకుంటున్నా మళ్ళీ కిందకి వెళ్ళిన కాడ చేసుకోవచ్చులేండి. ఓకే బా డైమండ్ చూసారు గైస్ ఎంత బాగుందో, చూస్తుంటేనే కళ్ళు చెతిరిపోయినాయి. వర్మ సూపర్, వర్మ సూపర్. ఓకే మనం అయితే కిందకి వెళ్దాం, చిన్న దిక్కుంటా, చిన్నగా మెల్లగా దిక్కుంటా వెళ్దాం. ఇక్కడ ఏమన్నా దొరికేవరే? అరే స్కెల్టన్స్ మాత్రం నేను టైంలో దెబ్బ అయ్యకంటారు, చచ్చిపోతాను. దయ్యానికి దెబ్బ వేసేస్తాను నేను చెప్తున్నా, మామూలుగా ఉండదు అంతా. ఓకే ఇప్పుడు ఈ వేలో ఎలా వెళ్ళాలా? వద్దులేండి ఎందుకు రిస్క్. ఇలా దిగి ఇలా ఎక్కి అంటే మనం రూట్ చేసుకుందాం మళ్ళీ రావడానికి. దట్స్ వై ఐఎమ్ భయపడింగ్స్ దిట్స్ మచ్. ఎందుకంటే మనకు ఆడ ఒరే ఒక షీల్డ్ కూడా లేదు గైస్, దోలు తీర్చేస్తారు. ఒకటి రెండు ఓకే ఓకేనా. మన బామ్మ మధ్యలో అయితే ఎక్కడే ఉన్నారు. రే ఇంకా కిందకుందా? ఐ డిడెంట్ సీ బ్రో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. కమాన్ ఏంట్రా ఎంత నుంచి సత్తాను అనుకుంటా. రిస్క్ టైం అయితే వచ్చింది, రిస్క్ చేయాల్సిన టైం వచ్చింది గాయ్స్. ఇదైతే చాలా డేరీ రిస్క్, మామూలు రిస్క్ అనుకుంటున్నారా? దారుణమైన రిస్క్ చేయాలి. ఇక్కడైతే కొంచెం లైట్లు పెట్టుకుందాం, మనకైతే గుర్తుకుండా నాకు ఇటు సైడ్ ఎరా అని. ఓకే ఇంకా 4 టార్చ్లు ఉన్నాయి, ఇప్పుడే క్రాఫ్టింగ్ చేసేసుకుందాం. మళ్ళీ జాంబీస్తో ఫైట్ చేసేటప్పుడు క్రాఫ్టింగ్ చేయలేం. ఓకే చిన్నగా అయితే వెళ్ళిపోదాం. దేవుడు ఈరోజు నన్ను కరుణిస్తే మాత్రం మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది, నిజంగా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ టార్చ్ పెడతాం. జాంబీస్ ఉన్నారనుకుంటా, పడిపోతుంది గైస్ నాకు. ఓరే బాబు కాపాడండి రా నన్ను. ఒక్క జాంబీ అయితే ఏం కాదు గైస్, చాలా జాంబీస్ ఉన్నాయి, కిందకి వెళ్ళాలి. అది కూడా మధ్యలో ఎన్ని బొక్కలు పెట్టాడో తెలియదు మైన్క్రాఫ్ట్ వాడు. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ మై బాధ, బికాస్ దట్ ఈజ్ మై బాధ. బాదం పాలు చేస్తారు గైస్ నన్ను అయితే. ఇక్కడైతే మూసేద్దాం, మూసేదంత మాత్రం రాకుండా ఉండరు. అరే మీరు మంచోళ్ళరా అంతే కదా. ఏంటి ఇద్దరు అవుతున్నారు? ఒక్క ఐరన్ పీస్ రా రే మనిషివే, మనం మొగాను వరా నువ్వు. వెళ్తాను ఫైట్ చేద్దాం, కిందే ఉన్నారు కదా. జామ చెట్టు నన్ను కూడా కొడతాను, పోండ్రా మూర్ఖుల్లా. అరే ఇప్పుడు పైనుంచి వాడు రావాలి, మంచిగా ఉండదురా. ఇట్స్ సో బ్యాడ్ బిహేవియర్ యూనో. అరే నీ వల్ల కాదు కానీ ఆడేస్తావు. ఇక్కడ ఏముందో ఏం లేదో అసలు ఏం కనిపించట్లా. ఇటైతే వెళ్దాం అనుకుంటున్నా, డైమండ్స్ అయితే వద్దులేండి అంటే తీసుకుందాం, కానీ ఒక్క ఐరన్ పీస్ రా ప్లీజ్ రా రే. మనిషా మనం మూగాను తిట్టుకుంటారా చెప్తున్నా. ఒక్కటి ఐరన్ పీస్ రా, ఒక్కటిరా మైన్క్రాఫ్ట్. అబ్బా సాయంత్రం అయింది అప్పుడే, పనుకొని లేకొద్దామా గైస్. ఒర్రి ఒక్క దెబ్బ వచ్చాడు, ఎలా వచ్చావురా? అప్పుడు చిత్రురా నువ్వు. మనమైతే పెట్టేసుకోమనుకున్నాం. ఇప్పుడు నియర్ బై మానిస్టర్స్. ఓకే కేవలం ఎందుకులేండి పనుకోవడం. ఎంతసేపు చేస్తున్నాం మనం వీడియో కాల్. మరి ఇక్కడ పెద్ద గుంపే ఉంది, అందుకే నేను భయపడుతున్నా. లేకపోతే హార్డ్కోర్ ప్లేయర్ ఏమనుకున్నారు, ఇంకా దూసుకుని వెళ్ళిపోవడం. ఏదో బొక్కలు ఉంటాయని నా భయం. ఎస్ ప్లీజ్ వై ఫర్ ఓన్లీ మీ. క్రీపర్ బాబాయ్ పేలిపో ఉరుకుతూ. షిట్ మ్యాన్ హోలీ. అరే ప్లీజ్ రా మామ మనోడిరా వద్దురా ప్లీజ్ సావు నైస్. అమ్మ తినమ్మా. అమ్మ ఇది బ్రేక్ చేశానంట్రా. ఒక్క సెకండ్ చచ్చిపోయా నేను. ఇలా అయిపోయింది, అందుకే ఏం మాట్లాడాల. ఒక్క సెకండ్ ఫుడ్ కూడా అయిపోతుంది. అలా ఇప్పుడు అయిపోయారా మీరు, నా చేతులు అయిపోయారా.
మాకు చూడరా ఏం దొరికింది ఐరన్ గైస్. ఇంకా బతికి అయిపోయినట్టే. అరే ఒక 4 ఐరన్ రా, నిజంగా దొరికితే నిజంగా నా అంత లక్కీయెస్ట్ ఎవరు ఉండరు. 1 2 అబ్బా ఇంకా చాలు గైస్. ఇంకా మనమే విన్నారు. వెళ్ళి డైమండ్ అట్లా వెళ్ళి అలా పట్టుకొని వచ్చేద్దాం. ఇక నా స్ట్రాటజీ ఏంటంటే మీకు చూపిస్తాను అన్నమాట. మన కాడైతే కోల్ కూడా ఉంది దేవుడి వల్ల. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ పెట్టేసి మన కోలు ఐరన్ పెట్టేద్దాం. ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఒక్కటి ఇవ్వ నాకు ప్లీజ్. అందులో మన క్రాఫ్టింగ్ టేబుల్ కూడా పెట్టేద్దాం. ఓకే మన క్రాఫ్టింగ్ టేబుల్ కూడా పెట్టేసాం. ఓకే ఒక్క ఐరన్ థ్యాంక్స్. ఓకే మనకు వుడ్ ఉంది అమ్మ. నైస్ గైస్. అమ్మ వుడ్ తెచ్చుకోపోయి ఉంటే అయిపోయింది నా బతికి ఈరోజు. షీల్డ్ అది నా ప్లాన్ గైస్. ఇది సార్ నా ప్లాన్. ఇప్పుడైతే మన కాడ 3 స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఐరన్ పిక్యాక్స్ చేసుకుందాం. ఐరన్ పిక్యాక్స్ చేసుకొని వెళ్ళి డమ్ 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 ఆడన్న ఐరన్ ప్లస్ ఇది 2 కొట్టేసి ఎలా ఎట్లా కూడా తప్పించుకోవాలి గైస్. క్రీపర్ నుంచి అయితే సింపుల్ తప్పించుకోవచ్చు. స్కెల్టన్ కొంచెం హార్డ్ అనమాట. అదే చోట వార్డెన్ ఉంటే నా బతికైపోతుంది, నిజంగా నా బతికైపోద్ది. ఫస్ట్ అయితే ఒక పికాక్స్. నైస్ 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 నైస్. ఇంకా ఐరన్ తీసుకొని జంప్ జలానే అయిపోదాం. మనకడ ఫుడ్ కూడా ఎక్కువ లేదు కాబట్టి కొంచెం రిస్కే. కొంచెం కాదు చాలా రిస్కే. ఇప్పుడైతే తీసుకొని షీల్డ్ ఉంది. ఇంకా రండ్రా అబ్బాయిలు. ఎన్ని మంది వస్తారు? అన్ని మంది. నేను జోక్ చేస్తానా మరి అన్ని మంది రాకండి. ఓకే మన కాడ ఎట్లా ఉంటే మనం ఎవరిని అటాక్ చేయలేరు కాబట్టి మన కాడ ఉన్న మొత్తం కోల్ని వాడేయలేం కాబట్టి అది పేరు భయపడాలి. భయపడితే మంచిది. అప్పుడప్పుడు అలా లాగ్ అవుతా ఉంటుంది గైస్. చిన్నగా ఇయరింగ్ కూడా లేపేద్దాం. తీసుకో ఐరన్ తీసుకో. మంచోడికి రా రోషన్. ఓకే ఇక్కడ టార్చ్ వేర్ ఇస్ మాయా క్యా భయ్యరే. ఏం చూసి వచ్చారా కిందకి? ఇక్కడ ఏముందిరా? కిత్త అంతా గోల్డ్ ఉంది, తొక్కుంది. వేర్ ఈజ్ మై డైమండ్స్? మళ్ళీ పైకి వెళ్ళి చూద్దామా? జోక్ చేసాలండి. ఇక్కడ ఎత్తుదాం. ఇక్కడే ఉండాలి కదా. అరే పెద్ద ఎర్రి పుష్పం చేశారు కదా నన్ను. చాలా పెద్ద దారుణంగా, చాలా మహా దారుణం. సరే మనం అట్లీస్ట్ దొరికిందంతా ఆనందపడాలి. ఫస్ట్ ఎపిసోడ్లో డైమండ్ అనుకున్నా, బట్ ఆ డైమండ్ కాదు, పెద్ద బొగ్గపాలైంది. ఓకే మనం అయితే ఫస్ట్ ఐరన్ తీసుకొని బయటికి తుబ్బేద్దాం. అరే నిజంగా గైస్ మీరు కూడా చూసారు కదా, డైమండ్స్ కనపడ్డాయి కదా గైస్ మీకు కూడా. అరే మైన్ క్రాఫ్ట్ నువ్వు సూపర్ రా. కాంపిటీషన్ అటు సైడ్ ఉంటుందా? నాకు తెలిసి అటు సైడ్ కూడా చూద్దాం ఉండండి. ఎవరు తెలుసు? ఓడి అమ్మ ఇదొకటి. షో మై జీసస్, చచ్చిపోతున్నాయి ఇంత నుంచి. మనకు అప్పుడప్పుడు లాగ్ అయితే ఏమనుకోకండి. షోరీ అమ్మో, ఓడి అమ్మో. ఎక్కడ ఉందా డైమండ్స్? ఇక అక్కడ ఉందా? మన ఎంత ఇప్పుడు ఎవడైనా వచ్చి కొట్టాలి, దెబ్బకి అయిపోతున్నాం బతుకు. అరే తప్పురా నాన్న, అలా అలా. అరే రే 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 సారీ బ్రో. ఎవరు నువ్వు? అలా వెళ్ళిపోవాలి, పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి బ్రో. ఏంటి బ్రో మీరు? ఓకే మనం ఇంతగా బ్లాస్ట్ చేసింది ఇక్కడే కదా. సర్లే నిన్న అనుకుంటా గైస్. అట్లా ఉంటుంది మనతోని గైస్. ఏమనుకుంటున్నారు? మోడల్ రోషన్ ఇక్కడ. ఓడి అరే రే వద్దురా. రే ఎక్కడి నుంచి రే. నో పిల్లనాయ నువ్వా? ఇంకా స్కెల్టన్ బాబాయ్ అనుకున్నా. ఇంకా స్కెల్టన్ బాబాయాడు కాదు. మన ఫస్ట్ డైమండ్, నేను ఫస్ట్ ఎపిసోడ్. రే నేను బతకాలని చూస్తున్నారా, చంపేవాళ్ళని కాదు. నువ్వు మనిషివే, మనం మృగానివే. నేను పోతాను పోరా. ఓ దీంతో తెస్తానండి అంతే, ఇంకా రాకండి, చంపేస్తా కొరకల్లా. ఏమనుకుంటున్నారా నా గురించా? చంపేస్తా.
దేవుడా నువ్వు ఉన్నావు రే నువ్వు ఎర్రి రెడ్ ఫ్లవర్ గెట్ అవుట్ సావురా నువ్వు మంచిగా డైమండ్ దొరికితే ఏదో వచ్చి దొబ్బేద్దామని వావ్ బ్యూటిఫుల్ గాయస్ మనకి ఎంత లక్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది నిజంగా ఇప్పుడే తెలిసింది ఇప్పుడు కానీ నేను పైకి వెళ్తున్నప్పుడు స్కెల్టన్ గడికి వెళ్తే వాట్ ఐఎమ్ సెయింగ్ వాట్ ఈస్ మై బతుకు ఇన్నాళ్ళు బతికిన్ని ఇంటి చుట్టూ తిరిగానే అదే మన బతికైపోతే అమ్మా ఫస్ట్ టైం గైస్ ఇన్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినా ఎక్కడ రాస్తుంది సౌండ్ వచ్చింది అరే బతికేవాడిని బతికనియ్యండి రా ఎందుకురా ప్లీజ్ రా ఓకే పైన నైట్ అయిందా పొద్దునైందా చూద్దాం మన ప్లేస్కి అయితే పోయి చూద్దాం భయపడాలా గైస్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదాం పోరా పుస్కి పోతాను నేను ఇంకే వదిలేసిపోతాను ఒక్కసారి నా అవసరం తీరిపోయినాక నీకేంట్రా పని దొబ్బేయంట్రా కానుంచి కానీ మీకోసం టార్చ్లు ఉంచారా మీరు బతకాలి వెలుతురులో బతకండి చీకట్లో కాదు మనకు ఉన్న లాస్ట్ ఫుడ్ అయితే తినేద్దాం పొద్దునే ఉంది గైస్ చిన్నగా ఎంత కేర్ఫుల్గా వెళ్ళిపోవాలి చూసారు గైస్ కాబుల్ స్టోన్ వల్ల మనకి ఎంత ఉపయోగం చూసారా ఒక్క చెట్టును కొట్టి మొత్తం డైమండ్నే లేపుకొని వచ్చేసాను అది గైస్ నా లక్కు మీకు అర్థం కాదు నా లక్కు చెప్పినంత మాత్రం అర్థం కాదు అబ్బా సాయిరాం 2 దొరికినాయి ఒక స్క్వాడ్ చేసుకోవచ్చు గైస్ ఎన్ని 2 కదా ఒక స్క్వాడ్ చేసుకుందాం గైస్ మనమైతే పికాక్స్ చేసుకుందామా స్క్వాడ్ చేసుకుందామా నేనైతే పికాక్స్ అనుకుంటున్నా కానీ ఇంకోటి దొరకాలి సర్లేండి దొరికిన వాడిని తరుముదాం ఏం చేస్తాం అదే చేసుకుందాంలేండి స్క్వాడ్ కానీ ఏదో ఒకటి మనమైతే తొందరగా బైక్ వెళ్ళిపోవాలి బైక్ వెళ్ళిన తర్వాత మీకు స్పెషల్ ఉంటుంది అది మీకు చూపిస్తాం ఉడ్డు వాడేద్దాం వేసి ఏం చేస్తాం ఇప్పుడు దీంతో పైన చాలా ఉట్టు ఉంటుంది కదా వచ్చేసా ఇక్కడ ఏదో ఒక బ్లాక్ పడితే అయిపోతుంది ఓకే కంట్రోల్ ఏం చేస్తావు ఇదో బ్లాక్ తీసుకుని ఇక్కడ వేసేసి ఇంకెళ్ళిపోవడమే అరే నాకు లక్ ఉంది కానీ చాలా లక్ ఉంది కంట్రోల్ చేసుకోవాలి లక్ని లేకపోతే ఎక్కువ వెళ్ళిపోతుంది వస్తుంది ఎక్కడ వాడాలో అక్కడ వాడం బ్లాక్ని అదే తగ్గించుకుంటే మనకి చాలా మంచిది అమ్మ సాయిరాం బారే చచ్చిపోతున్నారు అమ్మయ్యా ఎట్లా కొట్ల తింగా మీద పైన పడేసి మనమైతే ఫైనల్గా అయితే వచ్చేసాం గైస్ చెమట్లు పుట్టేసినాయి బాబోయ్ మా ఫైనల్గా ఫస్ట్ ఎపిసోడ్లో నిజంగా గైస్ చాలా లక్ నేనైతే ఎపిసోడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మన డైమండ్స్ దొరికినాయి ఇంత ల్యాగ్ అయిపోయింది కూడా అందుకని నేనైతే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా నిజంగా నాకు చాలా లక్ ఉంది గైస్ నిజంగా ఎవరికైనా ఉంటుందో లక్ ఇక్కడ ఇది స్టోనేజ్ మళ్ళీ తెల్లగా శాండ్ దాని పేరు మర్చిపోయా డెజర్ట్ ఏదో అంటారు దాన్ని మర్చిపోయాలండి ఇప్పుడు దాని గురించి ఎందుకు మన షీల్ తీసేసి మనం డైమండ్లో చూపిస్తాం డైమండ్ దొరికినాయి రాజా డైమండ్ దొరికారు మామూలుగా ఉండదు మనతో అయితే మనకి ఇంకా డైమండ్ దొరుకుతాయేమో నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంటను కూడా మోక్ చేయండి మనమైతే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి కలుద్దాం అంతవరకు సెలవు టాటా సైనింగ్ ఆఫ్ బాయ్